హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్. సరదాగా ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని శిల్పారామం వెళ్ళాము. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది శిల్పారామం. పిల్లలతో కొద్దిసేపు స్పెండ్ చేయాలంటే బెస్ట్ ప్లేస్ అనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అని చెప్పొచ్చు. పెద్దవాళ్ళకైతే మనకి 30 రూపీస్ అలా ఉంటుంది టికెట్. పిల్లలకైతే 10 రూపీస్ అనమాట. 5 ఇయర్స్ లోపు పిల్లలకైతే టికెట్ ఉండదండి. ఇది వచ్చేసి శిల్పారామము మెయిన్ గేట్ దగ్గర. మనకి ఇది అడవితక్కిలపాడు వెళ్ళే రోడ్ దగ్గర ఉంటుంది. టిట్కో హౌసెస్ ఉన్నాయి కదా, దానికి టర్నింగ్ పాయింట్లో ఉంటుందన్నమాట. దీనికి ఎదురు ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. జేకేసీ కాలేజ్ స్ట్రైట్ రోడ్ వెళ్తే మనకి శిల్పారామం వస్తుందండి. ఇక్కడ చూసారుగా అడల్ట్ ప్రైస్ 30 రూపీస్, చిల్డ్రన్స్ 10 రూపీస్. ఫోటో కెమెరా అయితే 400, వీడియో కెమెరా అయితే 500 తీసుకుంటారు. అలాగే ఇక్కడ రూమ్స్ అవి కూడా అవైలబుల్ ఉంటాయి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మనం రీల్స్ తీసుకోవడానికైనా పిక్స్ తీసుకోవడానికైనా బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. చాలా బాగుంటుంది. మన ఫోన్కి అయితే ఎటువంటి ఛార్జ్ చేయరండి. కెమెరాస్ అయితే మటుకు ఛార్జ్ చేస్తారు. మొబైల్స్కి ఎటువంటి ఛార్జ్ కూడా ఉండదు. ఇది వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా రూమ్స్ అనేవి ఉంటాయన్నమాట. తర్వాత ఇక్కడ అటు ఇటు 4 షాప్స్ ఉంటాయి మొత్తం కూడా. మధ్యలో పార్క్లా ఉంటుంది. ఇక్కడ మనకు ఒక సైడ్ ఇట్లా బుద్ధుడు బొమ్మ ఉంటుందండి. అక్కడ ఫౌంటైన్స్ లాగా వాటర్ కూడా పెడతారు. ఇక్కడ నేను ఆల్రెడీ ప్రీవియస్గా రీల్స్ అవి చేశాను, మీకు గుర్తున్నట్లయితే. శారీలో చాలా బాగుంటుంది. ఆ రోజు వర్షం పట్టడం వల్ల లైట్స్ అన్నీ కూడా డిమ్ చేశారు. రెగ్యులర్గా రెడీ అయ్యి వెళ్ళినట్టయితే చక్కగా మనం వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది స్టార్టింగ్లోనే ఉంటుంది. మనకి అన్నీ కూడా థీమ్స్తో అక్కడక్కడ పెట్టుంటారు మనకి వీడియోస్కి పిక్స్కి. మనకి గుంటూరులో ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఇక్కడ వచ్చేసి అమ్మ, ఇక్కడ మా చెల్లెలు అనమాట. మా చెల్లెల పిల్లలు, మేము, అమ్మ వెళ్ళామన్నమాట పార్క్కి. పిల్లలు ఎప్పటి నుంచో గొడవ చేస్తున్నారు. ఇలా లైట్స్తో ఉంటుందన్నమాట మొత్తం కూడా మనకి థీమ్ అంతా. కొంచెం చీకటి పడిన తర్వాత కూడా మంచి లైటింగ్తో బాగా తీసుకోవచ్చు ఫొటోస్. అంత బాగుంది అక్కడ లైటింగ్ కానీ థీమ్ కానీ మొత్తం కూడా ట్రెడిషనల్గా ముగ్గులు అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ అంతా కూడా మనకి ట్రెడిషనల్ ఎక్కువ ఉంటుందండి శిల్పారామం అంటే. ఇక్కడ అన్నీ కూడా మనకి గిటారు, సితారా అన్నీ మ్యూజిక్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఒక పక్కేమో కూచిపూడి భరతనాట్యం వేస్తున్నట్టు ఉంటుంది. ఇక్కడ బుద్ధుడు బొమ్మ, ఇంకా ఇక్కడ వచ్చేసి గంగిరెద్దులు అండ్ సంక్రాంతి థీమ్లా పెట్టారనమాట. ఇటు సైడ్ ఆ స్టిక్కర్స్ పెట్టారు జస్ట్. ఇక్కడ మనకు బుద్ధుడు పక్కన వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఎందుకో ఆన్ చేయలేదు, సో అంతవరకు తీసాను. ఇక్కడ మనకు రూమ్స్ అనమాట, ఎదురుగా ఉండేవి రూమ్స్. తర్వాత ఇటు షాప్స్ ఉంటాయి. వాటికి రెంట్ కూడా ఉండదంటండి ఆ షాప్స్కి. అన్నీ కూడా హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట వాళ్ళ దగ్గర. శారీస్ అయినా కలంకారీ ప్రింట్స్, డ్రెస్సెస్ కూడా కలంకారీ ప్రింట్స్, దుప్పట్టాస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి మనకి శిల్పారామంలో. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అనిపించింది నాకైతే. ఇక్కడ వచ్చే సంక్రాంతి థీమ్ కోసమని పెట్టారు. చాలా బాగుంది ఈ థీమ్ వచ్చేసి. కార్నర్లో చివరి ఉంటుంది, ఒకసారి గమనించి చూసినట్లయితే మీరు. తులసి చెట్టు దగ్గర పూజ చేస్తున్నట్టుగా, చాట్లో వేసి చెరుగుతున్నట్టు, చెక్క పని చేసేవాళ్ళు చెక్క పని చేస్తున్నట్టు, గంగిరెద్దు వచ్చి ఊపుతుంటే భిక్ష వేస్తున్నట్టు లేడీస్ అలా పెట్టారు. ఇక్కడ స్టేజ్ మీద ఏంటంటే ఒకళ్ళు యాంకర్లా ఉన్నారు. పిల్లల్ని పైకి పిలిచి వాళ్ళని మోటివేట్ చేసి డాన్స్లు అవి చేయిస్తున్నారు. ఇటు పక్క మనకు వాష్రూమ్స్ అవి కూడా ఉంటాయండి. దానికి ముందు కూడా మొత్తం పార్క్ ఏరియా, కృష్ణుడి బొమ్మ అలా ఉంటాయన్నమాట. ఇక్కడ మనకు అక్కడక్కడ కూర్చోవడానికి ఇలా చైర్స్లా ఉంటుంది. పిల్లలకు ఒక పక్క అంతా కూడా పార్క్ ఏరియా ఉంటుంది. ఇంకా పిల్లలు అందులోకి వెళ్తే ఇంకా రారండి, అంత బాగుంది అక్కడ ఏరియా అంతా కూడా. చూసారు కదా, అన్ని రకాల కిడ్స్ ప్లేయింగ్కి సంబంధించిన అన్నీ కూడా ఉంటాయి. పిల్లలు అల్టిమేట్గా ఎంజాయ్ చేస్తారనమాట. జస్ట్ 30 రూపీస్ 10 రూపీస్తోనే పెద్దవాళ్ళు ప్రశాంతంగా కూర్చోవచ్చు. పిల్లలకి 10 రూపీసే కాబట్టి ఎంతసేపు అయినా అన్లిమిటెడ్ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ 7:30 వరకు కూడా ఉంటుందన్నమాట పార్క్ అనేది. 4:30 ఆ టైం దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. మా చెల్లెల పిల్లలు ఇంకా నా కూతురు, కొడుకు అందరూ కూడా ఆడుకుంటూ ఉన్నారు. చూసారు కదా లక్కీ, దానికైతే సూపర్ ఇష్టం అసలు ఇట్లాంటివంటే. అసలుకి రితిక్ అయినా లక్కీ అయినా చాలా యాక్టివ్గా ఉంటారు వాళ్ళు ఆడుకునే దగ్గర. స్టేజ్ మీద అయితే అందరూ డాన్స్ వేయటము, పాటలు పెడుతున్నారు డీజే. సో పిల్లలందరూ చక్కగా డాన్స్ వేస్తున్నారండి. కాకపోతే కొంచెం మన దగ్గరుండి ఆడిపించుకోవాలి. పిల్లలందరూ కూడా యాక్టివ్గా ఉండే వాళ్ళే వస్తారు కాబట్టి కొంతమంది రివర్స్లో ఎక్కుతుంటారు, కొంతమంది నార్మల్గా వస్తుంటారు. కొంచెం పేరెంట్స్ దగ్గరుండి ఆడిపించుకోవాలండి, లేకపోతే కొంచెం ఏదైనా దెబ్బలు తగులుతాయి పిల్లలకి. ఎవరో ఒకళ్ళన్నా ఉండాలి మెంటర్ వాళ్ళ దగ్గర. ఈ థీమ్ అయితే మా అబ్బాయి చాలా బాగా ఎంజాయ్ చేశాడు. రితిక్ కూడా ఉన్నాడు, చూసారు కదా. పైకి ఎక్కి ఇటువైపు నుంచి మనకి స్లోప్ ఉంటుంది జారటానికి.
చాలా బాగుందండి. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు. అంతకుముందు ఫంక్షన్ జరిగింది. మా మామయ్య కొడుకు మ్యారేజ్ జరిగింది శిల్పారామంలో. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది శిల్పారామం రెంట్ అనేది, మ్యారేజ్ పర్పస్ కూడా. నేను ఇందాక చూయించాను కదా స్టేజ్ అది. దాని మీద మనకు సంబంధించిన పార్టీస్ ఏమన్నా కూడా చేసుకోవచ్చు. ఇంకో పక్కన భోజనాలకి వాటికి మనకి చూసారు కదా, పక్కన ఉంటుంది ఆ చైర్స్ దగ్గర ఉండే ఏరియా అంతా భోజనాలకి వాటికి యూజ్ చేసుకోవచ్చు మనము. చాలా బాగుంటుంది. డెకరేషన్కి సంబంధించి అంతా మనమే చూసుకోవాలి. జస్ట్ ఒక ఓపెన్ స్టేజ్, మనకి వాష్రూమ్స్ అవన్నీ అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఒక్క సైడ్ భోజనాలకి వాటికి హాల్లా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ ఓపెన్ స్టేజ్ మీద ఏ ఫంక్షన్ అయినా చేసుకోవచ్చు. కొంతమందికి ఇలా ఓపెన్ స్టేజ్లో డెకరేషన్ మధ్యలో అలా చేసుకోవాలని ఇష్టం ఉంటుంది. 18,000 అరౌండ్ 18,000లో అలా ఛార్జ్ చేస్తారు దీనికి. ఏసీ రూమ్స్ ఉంటాయి, నాన్ ఏసీ రూమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మనకి మేకప్కి కానీ లేకపోతే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అట్లాంటి వాళ్ళకి లేదా బర్త్డే పార్టీస్కి అలా రెడీ అవ్వాలంటే రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మనకి ఇటు సైడ్ ఈ మిక్కీ మౌస్ థీమ్ అనమాట. ఇది వచ్చేసి మనిషికి పిల్లలకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు 10 మినిట్స్కి అనమాట. లక్కీ భయపడుతుందని రితిక్ పట్టుకొని ఎక్కిస్తున్నాడు. చాలా బాగా అనిపించింది. వాళ్ళు విడిగా మామూలు కొట్టుకోరండి ఇద్దరు. అలాంటిది అక్కడ చూసారుగా చక్కగా ఎంత బాగా ఆడుకుంటున్నారు. ఒక 10 మినిట్స్ పాటు అలా ఆడుకోవచ్చు. 10 మినిట్స్ పైన కూడా వదిలేస్తున్నారులేండి. పిల్లలకి కొంచెం ఫన్ యాక్టివిటీ అనమాట ఇది. మా పిల్లలిద్దరు మామూలు వాళ్ళు కాదండి, డబ్బులు ఖర్చు చేయడానికి ముందుంటారు. ఇలాంటివన్నీ వాళ్ళు ఎక్కడున్నా కూడా కనిపెడతారనమాట. ఆడుకోవడానికి కానీ బొమ్మలు కొనుక్కోవడంలో కానీ అన్నిట్లో ముందుంటారు. ఫస్ట్ అంతా లక్కీ భయపడిందండి. తర్వాత రితిక్ అలవాటు చేసేసాడు దానికి. ఇంకా చక్కగా ఆడుకుంది. దీని పక్కనే జంప్ చేసేది కూడా ఉంటుందండి. దానికైతే 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చాలా బాగుంది మొత్తానికి యాక్టివిటీ అయితే. తర్వాత యాక్టివిటీ థీమ్ పక్కనే ఇట్లాగా గంగిరెద్దు, డూడు బస్వన్ అట్లా ఒక థీమ్ పెట్టారు. ఇటు పక్క జంగిల్ థీమ్ ఉంటుంది. పిక్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం లైటింగ్ ఫేడ్ అవుట్ అవ్వకముందే తీసుకోవచ్చు అక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఈ పాప ఉంది కదా, ఈ పాప ఒక అమ్మవారికి సంబంధించింది మంత్రం అనమాట. దాన్ని పాటలా పాడిందండి. చాలా బాగా పాడింది, చిన్న పాప అయినా కూడా. అలాగే చాలా బాగా అనిపించింది. ఇట్లా పిల్లల్ని మోటివేట్ చేసి జస్ట్ వాళ్ళు సరదాగా చూడటానికి వచ్చారు. అలాంటి వాళ్ళకి ఒక యాంకర్ లాగా అక్కడ నిలబడి అతను స్టేజ్ మీదకి ఎవరైనా సాంగ్స్ పాడే వాళ్ళు వచ్చి పాడొచ్చని అలా చెప్పడం వల్ల పిల్లలు మోటివేట్ అయ్యి వాళ్ళకున్న స్టేజ్ ఫియర్ అనేది పోతుంది చెప్పాలంటే. ఇక్కడ ఈ ఫ్లవర్స్ చెట్టు నాకైతే చాలా బాగా నచ్చిందండి. చాలా బాగుంది కూడా. మనకి షాప్స్లో కలంకారీ దుప్పట్టాస్ అవన్నీ అమ్ముతారని చెప్పాను కదా, అక్కడే మనకి అన్నీ ఒక పక్క పెయింట్ ఆర్ట్ వేస్తుంది ఒక ఆమె, లామినేషన్స్ అవి చేసి చాలా బాగుంది. ఇక్కడ సిస్టర్ వాళ్ళ పిల్లలు మేమందరం కూడా కూర్చొని కొద్దిసేపు ఆ స్టేజ్ మీద పిల్లలందరూ యాక్టివిటీస్ అన్నీ కూడా చెక్ చేసాము, చూసాము కొద్దిసేపు సరదాగా. తర్వాత అందరినీ లాస్ట్కి పిల్లల్ని వాళ్ళని కూడా రమ్మన్నారు స్టేజ్ మీదకి. ఆ క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ ఈ ముగ్గులు అవన్నీ కూడా చూడండి ఎంత ట్రెడిషనల్గా ఎంత బాగున్నాయో కదా. అక్కడైతే అంత లైటింగ్ లేదు. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ మొత్తం కూడా లేక్ ఉంటుంది. మనకు దూరంగా కనిపించేది లేక్ వ్యూ అనమాట అపార్ట్మెంట్. తర్వాత ఇక్కడ చూసారుగా మా చెల్లెల పిల్లలు నా పిల్లలు అనమాట స్టేజ్ మీద డాన్స్ వేసారు. మామూలుగా వేయలేదండి. ఫస్ట్ ఏమో వెళ్ళను అన్నారు. తర్వాత మేమే ఎక్కిచ్చేసాం స్టేజ్. ఇంక ఎక్కించిన తర్వాత ఆకుండా వేశారు. సాంగ్స్ అయితే నేను యాడ్ చేయట్లేదు బికాజ్ మనకి కాపీరైట్స్ వస్తాయి కాబట్టి. కుర్చీ మట్ట పెట్టే సాంగ్కి అలాగే డిఫరెంట్ సాంగ్స్కి ఒక 3-4 సాంగ్స్ పెడుతూ ఉన్నారు వాళ్ళు. అందరు పిల్లలు స్టేజ్ మీదకి ఎక్కారు ఆ టైంలో, గ్రౌండ్లో లేకుండా. చక్కగా అందరూ కూడా డాన్స్ వేశారనమాట. చాలా చక్కగా వేశారు, చాలా ఎంజాయ్ చేశారు. ఇలా ఈ యాక్టివిటీ అనేది చాలా బాగుంటుంది పిల్లలకి. వాళ్ళకున్న స్టేజ్ ఫియర్ అంతా కూడా పోతుందనమాట. బెటర్ మన పిల్లలు తీసుకొని వెళ్ళినప్పుడు వీటిల్లో కూడా కలపాలి. నాకు గుర్తు చూసారా ఎలా గుర్తుందో. విడిగా అసలుకి దానికి స్టేజ్ ఫియర్ అండి బాగా. అసలు అందరిలో కలవటానికి ఇదిగా ఉంటుంది. అట్లాంటిది డాన్స్ వేసే టైంలో ఫస్ట్ వెళ్ళనంది, తర్వాత అమ్మ ఒక్క స్టెప్ వేసి వస్తానని వెళ్ళిపోయింది. ఇక్కడ షాప్స్లో ఈ ఆంటీ చెప్పేవి నేను లాస్ట్లో ఇంకో క్లిప్పింగ్లో యాడ్ చేశాను చూడండి. అన్నీ కూడా హ్యాండ్మేడ్ ధూప్ స్టిక్స్ అనమాట. అన్నీ కూడా మనకి నార్మల్ ఇంట్లో వాడే వస్తువులతో హోమ్మేడ్, అన్ని హోమ్మేడ్, హ్యాండ్మేడ్, సింగిల్ మేడ్ నేను మాత్రమే తయారు చేస్తాను, ఇంకెవరు చేయరు. కడ్డీలు కూడా శాండిల్వుడ్ కూడా ఉన్నాయండి. ఎంత కడ్డీలు ప్యాకెట్ అయితే
ఇదంతా ప్రైజింగ్ చార్ట్ అనమాట. ఇక్కడ లాస్ట్‌లో క్లిప్పింగ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్